Happy Republic Day everyone. So today on 26th of January మేము ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్లో ఫంక్షన్ అయిందనమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. సో మేము కొన్ని రీల్స్ చేసుకుందామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది చూడండి, ఈజ్ వన్ ఆఫ్ ది అప్కమింగ్ వ్లాగర్ సింధు వర్మ వ్లాగ్స్. వెళ్ళి చూడండి మీరు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 75th Republic Day. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ సండే. సో తేజ జిమ్కి వెళ్ళాడు అనమాట. నేనేమో దోశలు వేస్తున్నాను. బికాస్ పొద్దున్నే తేజ ప్రోటీన్ తీసుకున్నాడు, లైక్ ఎగ్స్ తినేసి జిమ్కి వెళ్ళిపోయాడు. నేను జిమ్కి ఒక 3 days వెళ్ళాను మంత్లీ. యూ నో ద గర్ల్స్ ప్రాబ్లమ్స్ రైట్. సో నెక్స్ట్ 3 days అంటే నిన్న, ఈరోజు, రేపు నేను జిమ్కి వెళ్ళను. ఆర్ ఈరోజుతో 3rd day అనుకుంటారు, ఎప్పటి నుంచి వెళ్ళొచ్చేమో. ఎనీవేస్, సో ఒక 3 days రెస్ట్ అనమాట జిమ్కి. ఈ లోపు నేను అనుకున్నాను, పొద్దున్నే కొబ్బరి నీళ్ళు తాగాను. ఇందులో ఇక్కడ 2 మిగిలాయి. నిన్న ఒకటి తాగాను, మార్నింగ్ ఒకటి తాగాను. సో అండ్ బాదం తిన్నాను. తేజ బాదం తినడం మర్చిపోయాడు అనమాట. తను ఉన్నాయి వచ్చి నాకు తింటాడు. సో నేనేమో దోశలు వేసుకుంటున్నాను నా గురించి. దీంతో పాటు ఏం చేద్దామా అని యూట్యూబ్లో చూస్తే టొమాటో పచ్చడి బాగుంటుందని చూశాను. ఇదో ఇక్కడ తయారు చేద్దామని పెట్టుకున్నా కానీ కొత్తిమీర లేదు. సో ఫైన్, నో ప్రాబ్లం. ఈ దోశ పిండి యాక్చువల్లీ ఓయూ కాలనీలో, మణికొండ ఓయూ కాలనీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు, హైదరాబాద్లో. అక్కడ ఒక ఆయన ఉంటారనమాట. ఆయన అలా ఒక బడ్డీలా పెట్టుకొని ఇంట్లోనే దోశ పిండిలు అన్నీ చేసి, దోశలు, ఇడ్లీ పిండిలు అన్నీ చేసుకొని అమ్ముతాడనమాట. ఆయన దగ్గర తీసుకున్నా. ఆయన దగ్గర నేను ఒక కొబ్బరి కారం పచ్చడి కూడా, పొడి కూడా తీసుకున్నాను. సో ఆ పొడితోనే తింటా అనమాట. సో యా, మీకు ఈ దోశ ప్యాన్ నచ్చిందా? ఇది యాక్చువల్లీ మా డాడీ నాకు వైజాగ్లోని నేవీ క్యాంటీన్ తీసుకొని వెళ్ళారనమాట. నాకు యాక్చువల్లీ మమ్మీ కోసం కొనుక్కుంది, కానీ మమ్మీ ఒకరోజు కూడా వాడలేదు, నాకు ఇచ్చేసింది అనమాట. సో సూపర్ దోశలు వస్తాయి. నేను ఒక 1 drop ఆయిల్ కూడా వేయకుండాను దోశ చూసారు ఎంత నీట్గా వచ్చిందో. సో ఇట్స్ లైక్ స్టీమ్డ్ దోశ అన్నట్టు అనుకోండి. నాకు దోశలు వేయడం రాదు, కానీ ఇంత రౌండ్గా పెద్దగా వేసుకున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్. సో నేను పొద్దున్నే దోశలు వేసుకొని తింటున్నాను. అండ్ ఇందాకే నేను కొబ్బరి నీళ్ళు, బాదం కూడా తినేసాను. తేజ బాదం తినడం మర్చిపోయాడు. బాయిల్డ్ ఎగ్స్ తినేసి వెంట ద జిమ్. నేను ఎందుకు జిమ్కి వెళ్ళేదని ఆలోచిస్తున్నారా? టుడే ఈజ్ మై మంత్లీ రెస్ట్ డే అనమాట. సో అలానే దోశలతో పాటు నేను కొబ్బరి కారం తినబోతున్నాను. ఎక్కడైతే దోశల పిండి తీసుకున్నానో అక్కడే అంకల్ ఇది ఇచ్చారు. అండ్ మధ్యాహ్నానికి టొమాటో చట్నీ రెడీ చేసుకుంటున్నాను. అన్నం ఉండాలి. అండ్ వన్స్ తేజ ఇస్ బ్యాక్, విల్ హ్యావ్ లంచ్ ఆల్సో ఇన్ couple of hours. హలో ఎవ్రీవన్. సో నా దోశ ఇది రెడీ ఉంది. తిని ఎలా ఉందో చెప్తా. ఐఎమ్ షూర్ నా ప్రతిభ ఏం లేదు దోశలు వేయడం తప్ప. బట్ వేసాను కదా, తిని చెప్తా. చట్నీ, ఈ పొడి ఉంది కదా, నెక్స్ట్ లెవెల్. కొబ్బరి కారం, యమ్. ఎవరికైతే చేయడం వచ్చో దేర్ ఫ్యామిలీస్ లక్కీ. నా లాంటి వాళ్ళు చేయలేరు, కొనుక్కొని తినాలి. సూపర్ సూపర్. ఐ విల్ ఎంజాయ్ అండ్ ఐ విల్ సీ యూ గైస్. మేమంతా ఫ్రెష్గానే ఉంటున్నాం, కానీ ఇవి ఉన్నాయి చూడండి. ఇవి ఈ అల్లరి పిల్లలు మాత్రం ఎంత మత్తుగా పడుకున్నాయి చూడండి. ఇంకొకటి ఆ రూమ్లో పడుకుంది అనమాట. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 దోశలు చాలేమో నాకు. ఒకటి ఆల్రెడీ వేసేసుకున్నా, ఇది 2 వితౌట్ ఆయిల్ అనమాట. ఇది వేసుకొని సర్వ్ చేసుకొని మీ ముందు నేను ఊరించుకుంటూ తింటాను. మూవీ చూస్తూ ఈరోజు వంట టొమాటో పప్పు, టొమాటో చట్నీ అండ్ పొటాటో ఫ్రై విత్ రైస్. లెట్స్ హ్యావ్ ద ఫుడ్. మేడం బెడ్డలేక్కా మేడం నువ్వు? స్వీటు దొంగ చూపులు చూస్తుంది. చక్కగా బెడ్ ఎక్కి పడుకుంది. అమ్మని, నీకు తెలుసు కదా నీ జుట్టు ఎంత ఉడుతుందో? తెలుసు కదా. నువ్వు బెడ్ ఎక్కితే నేను బెడ్ ఎలా క్లీన్ చేసుకుంటా అనుకున్నా? వెళ్ళలేదు, నీకు ఆమె పెట్టిన పో. ఆమె తింటావా తినవా?
ఆమె తింటావు తినవా చెప్పు. ఆమె తినాలంటే కింద దిగాలి. స్వీటు బెడ్కి వచ్చి మధ్యలో పడుకుంది రాక్షసి. ఒక చెవు పైకి చెవు కిందకి ఎలా పెట్టావుదన్నా? క్యూటీ క్యూటీ. మరి ఇది ఈ చెవు నానా తల్లి క్యూటీ బేబీ. ఇది కింద దించు దించు చిట్టి పాప. మణికొండ అంజలి గార్డెన్స్ దగ్గర ఈ డాగ్ బ్లూ బెల్ట్ కూడా ఉంది, ఇయర్ కట్ కూడా ఉంది. అది మేల్ డాగ్. He's like coming to everyone for asking help. Evaro telidu. If it is your dog, please reach me on 7842582070. Ananna. ఎక్కడి నుంచి వచ్చా తల్లి? ఇట్స్ అ మేల్ డాగ్ ఆపరేటెడ్. కాలర్ అది చూస్తుంటే ఎవరో కొత్తగా వేసినట్టు అనిపిస్తుంది.